వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహార శైలి విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మూరి శ్రీనివాసరావు. వారి నుండి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మమతా బెనర్జీ వ్యవహార శైలి ఎట్లా చూస్తారు సార్? మమతా బెనర్జీ ఆవిడ 3 సార్లు 15 సంవత్సరాల పాటు అక్కడ పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆవిడ 2011లో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి ఆవిడ ఒక సంచలనం సృష్టించారు. తర్వాత మళ్ళీ 17 వచ్చిన ఎన్నికల్లో తిరిగి మళ్ళీ రెండోసారి ఎన్నికయ్యారు. ఆవిడ మూడోసారి ఎన్నికలకు వచ్చేటప్పుడు కొంచెం ఆవిడ తడబడింది. 2 సార్లు చేసిన తర్వాత సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. దాన్ని అధిగమించింది, కానీ ఆవిడ స్వయంగా ఓడిపోయింది. సువేందు అధికారి చేతులు ఓడిపోయిన ఆవిడ ఏం చేసిందంటే ఒక ఓట్లు కన్సాలిడేట్ చేసుకోవాలని అక్రమ వలసదారిని ప్రోత్సహించడం మొదలుపెట్టింది. అది దేశద్రోహం కింద లెక్క. నువ్వు దేశం లోపల ఉన్న కులాలని మతాలని మెప్పించి ఒప్పించి నీకు ఓటు బ్యాంక్గా మార్చుకున్న సంక్షేమం అభివృద్ధి చేసి మార్చుకోవటం వేరు. అంతేగాని ఇతర దేశస్తుల్ని ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాందిసీకుల్ని లేకపోతే రోహింగ్యాలని లేకపోతే అక్రమ వలసదారులని ఓటు బ్యాంక్గా మార్చుకుంటాం అంటే నువ్వు దేశానికి చెల్లంగా పెట్టినట్టే. దేశానికి ప్రమాదం కదా. వాళ్ళు అక్కడితో ఆగరు కదా. అక్కడ ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు ఐడీలు సృష్టించుకుని అక్కడి నుంచి దేశం మీద పడతారు. పైగా నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నావు? ఎవరు వస్తున్నారు? అక్రమ వలసదారులు ఎవరు వస్తున్నారు? మన బార్డర్ పక్కనే బంగ్లాదేశ్. వాళ్ళు జీవితకాలం మన విశ్వాసంగా ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్లో వాళ్ళని 2వ తరగతి పౌరులుగా చూసి తూర్పు పాకిస్తాన్గా భావించేవారు దాన్ని. వాళ్ళని ఎంత హింస పెట్టారు, బుట్టో వాళ్ళని అరాచకం చేశారు. ఆ బాధలు చూడలేక ఇందిరాగాంధీ గారు వాళ్ళే హస్తగతం చేసుకోవాలి మొత్తం దేశాన్ని. కానీ బంగ్లాదేశ్ని సెపరేట్ చేసి వాళ్ళకి ఒక దేశాన్ని ఇచ్చి రెహమాన్ గారిని కూర్చోబెట్టి ఆవిడ వచ్చింది వెనక్కి. లాహోర్లో మనకు సరెండర్ అయిపోయారు వాళ్ళు. 71లో పాకిస్తాన్ తీర్థం అదే కదా. అప్పటి నుంచి బంగ్లాదేశ్ జిందాబాద్ అని మనం అన్నాం, మన వాళ్ళు సహకరించాం. ఆ విశ్వాసం ఏమైనా ఉందా అండి? బార్డర్లో మన సైనికుల్ని కళ్ళు తీసేసారు వాళ్ళు దొరికితే. బంగ్లాదేశ్ వాళ్ళు మన సరిహద్దు భద్రతా దళాల వాళ్ళు దొరికితే వాళ్ళు చిత్రహింసలు పాలు చేసి వాళ్ళు కళ్ళు పెరికి వాళ్ళని చంపారు. అయినా సరే మన వాళ్ళు చాలా శాంతంగా ధీటుగానే సమాధానం చెప్పినా వాళ్ళకి ఎప్పటికప్పుడు సహకరిస్తూ వచ్చారు మన దేశం. కానీ వాళ్ళ మీద మనం విషయం చెబుతూ ఉన్నారు. పైగా మతం ప్రకారం మతాల మధ్య చిచ్చు పెట్టి హిందువులను హింసకు గురి చేస్తూ ఉన్నారు, అక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే ఎలాగ నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? వాళ్ళని రానివ్వచ్చా? సరిహద్దు భద్రతా దళాలు కన్ను గప్పి రావడానికి ఎలాగ అవకాశం ఉంటుందంటే అక్కడ ఒకప్పుడు ఒకే దేశం కదా. ఆ సెక్యూరిటీ దాన్ని దాటి ఇటు నుంచి ఇటు కూలీలు వ్యవసాయ పనులకు నిమిత్తం అటు ఇటు మారటం ఉంటుంది. అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి కొంత బతుకు తెరువు కింద వాళ్ళని విడిచిపెడతా ఉంటారు. వాళ్ళు కన్నుగా పేదో రూపంలో వచ్చేస్తూ ఉంటారు. ఆ వచ్చేసిన వాళ్ళని నువ్వు ఇంకా స్ట్రిక్ట్గా కేంద్ర ప్రభుత్వం సరిగా భద్రతా దళాలతో పాటు నువ్వు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి కదా. వాళ్ళు నువ్వు ఎలాగా ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు ఇస్తావు, నువ్వు ఓటు బ్యాంక్ కింద మార్చుకుంటావు. దాన్ని అబ్జెక్ట్ చేశారు. ఎందుకు? మన దేశంలో ఉంటూ మన దేశంలో తింటూ మనతో పాటు బతుకుతూ మనకే పెహల్గాంలో చూసాం. ఏ రకంగా సమర్థనీయం ఉండేది? నువ్వు ఎక్కడైనా బతకొచ్చు హాయిగా మన దేశంలో. ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, ఆచరించవచ్చు. దేశభక్తి ఉండాలి కదా. దేశం కోసం కదా నువ్వు ఉండేది. ఇటువంటి హిందువులందరూ కన్సాలిడేట్ అవ్వడానికి ఎవరు కారకులు అంటే అన్య మతస్థులే. వాళ్ళు వ్యవహార శైలే. అందరూ చెడ్డోళ్ళు కాదు, నిజంగానే అందరూ చెడ్డోళ్ళు కాదు. కానీ ఆ అందరూ చెడ్డోళ్ళుగా అన్నప్పుడు నీ కుటుంబంలో ఒకడు చెడిపోయినప్పుడు వాడి వల్ల ఆ ఊరికి గ్రామానికి ఇబ్బంది వస్తున్నప్పుడు మందలించాల్సింది ఎవరు? ఫస్ట్ కుటుంబమే. అతను కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ఆ కుటుంబమే కంట్రోల్ చేయాలి. లేదంటే ఆ ఊళ్ళో గ్రామం పెద్దని శిక్షిస్తాడు. ఇప్పుడు అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు మమతా బెనర్జీ కొన్ని ఇండి కూటమిలో ఉంది. ఆ కూటమిలో వాళ్ళు ఏమన్నా మనశాంతిగా నువ్వు కూటమి కట్టనిచ్చావా? ఇప్పుడు బీజేపీ వద్దు, నీతో పాటు చాలామంది ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉండకూడదు, ఎన్డీఏ ప్రభుత్వం ఉండకూడదు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పొత్తులోకి వెళ్ళే వరకు మేము అనుకున్నాం. కానీ ఒక్కసారి నీ వ్యవహార శైలి ఎలాగుంది? ఆంధ్రప్రదేశ్ పట్ల నీకు పూర్తి మద్దతు 2018-16లో నీకు పూర్తి మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, నీకు పూర్తి మద్దతు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. అలాగే నువ్వు మద్దతు ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారికి. ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలి కోరుకోమని చెప్పు. ఆయనమే పెగాసిస్ ఆరోపణలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నువ్వు మాట్లాడలేదా? జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలకు ఒత్తాసు పలికేలా నీ వ్యవహార శైలి లేదా? అంటే ఈయన బ్లాక్మెయిల్ చేసి ఇండియా కూటమిలో తీసుకుందామనా? పోనీ ఈయన ఇండియా కూటమిలోకి వస్తే మిమ్మల్ని అందరిని కలపడానికి ప్రయత్నం చేస్తే తలకోదారి చేసి ఈయన అబాస్పాలు చేసి ఈయన ఎన్డీఏ కూటమి దూరం అయ్యేలా చేశారు తప్ప మీరు కలిసికట్టుగా తర్వాత ఉన్నారా? ఒకవేళ మీరు మోడీ గారిని అమిత్ షాని అన్ని విషయాల్లో మనం సమర్థించకపోవచ్చు, కానీ ఈ దేశానికి అది అవసరం అనేలా మీ వ్యవహార శైలి ఉంది.
ఇన్ని అరాచకాలు ఘోరాలు దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అత్యవసరం అనేటువంటి నాలాంటి సెక్యులర్వాది కూడా అనిపిస్తుంది డెఫినెట్గానే. మరి కారణం ఏంటి గమనించుకోవాలి కదా. ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ తప్పు అంటాం. నిజంగా ఎలక్షన్ కమిషన్ తప్పు చేసినప్పుడు మీరందరూ మూసుకు కూర్చున్నారు. తెలంగాణలో 18లో జరిగిన ఎలక్షన్ అప్పుడు 5 లక్షల ఓట్లు తీసాడు అజిత్ పార్క్ అన్నవాడు. తర్వాత సారీ చెప్పాడు. ముఖం పగలగొట్టారు మీరు. అందరు కలిపి నిలబడాలి కదా, అతను నిలదీయాలి కదా. వచ్చి నువ్వు ఎలా చెప్తావు అలాగని అడగాలి కదా. సామూహికంగా 5 లక్షల మందిని హత్య చేసినట్టు అతను దొంగ ఓట్లు తీయలేదు. అతను ఉన్న ఓట్లు తీసాడు, అనుకూలమైన ఓట్లు తీసాడు. నిజంగా ఓట్లు ఉన్న వాళ్ళు తీసాడు అతను. సకల జనుల సర్వేలు అని చెప్పేసి మనిషికి మధ్య వ్యత్యాసం ఎవడేంటో తెలుసుకుని వాళ్ళందరినీ లేపిచ్చేసిన కేసీఆర్ని మీరు కలుపుకుని తిరిగారు కదా. మీ అందరి దగ్గరికి వచ్చాడు కదా అతను. అప్పుడు నిలదీయాలి కదా మీరు అప్పుడు మీ సమ్మగా ఉంది. అప్పుడు చంద్రబాబు అడ్డు తొలుగుతాడు అనుకున్నారు మీరు. మీ అందరికీ ఏనాడికైనా చంద్రబాబు నాయకుడు అని మీరు అనుకున్నప్పుడు ఆయన డెఫినెట్గా మీకు చేసినాం. ఇవాళ ఆయన ఏమనుకున్నాడో, నా రాష్ట్రం నాకు ముఖ్యం, మీరు ఎలా పోతే నాకు ఎందుకు అనుకున్నాడు. మీ గతి ఏమైంది చూశారు కదా ఇప్పుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అత్యంత విశ్వసనీయ మిత్రుడు మోడీ గారికి. దాన్ని ఎవడో కావాలండి. ఎందుకంటే మీ వ్యవహార శైలి చూసి మీకంటే వాళ్ళే చాలా బెటర్ అనుకున్నాడు. అలాగే మోడీ గారు కూడా చాలామంది చూసి వాళ్ళందరికంటే జగన్ వీళ్ళందరికంటే కూడా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ జగన్ కంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మకమైన మిత్రుడు అనుకున్నాడు. ఆయన ఎంతసేపు నా రాష్ట్రం నా గొడవే తప్ప కేంద్ర రాజకీయాలు ఏలు పెట్టడానికి ఇప్పుడు ప్రయత్నం చేయాలి. పైగా ఎలక్షన్ కమిషన్ నీ ఇష్టమైన దొంగ ఓట్లు చేర్పించేసి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి కూడా దొంగ ఓట్లు చేర్పించే 2019లో వీళ్ళు పట్టించుకోవాలి, చూసుకోలేకపోయారు. వీళ్ళు అర్థం కాలేదు వాళ్ళకి. తెలిసి లోపల దొంగ ఓట్లు చేరుకొని వాళ్ళు ఓట్లు వేస్తారు, 2 చేతుల్లో ఓట్లు వేస్తే ఉన్నాడు ఒకడు. దాన్ని నేను కూడా ఉన్నాను ఆ ఓట్లు తీయించిన దాంట్లో. మా టీంలో ఐడెంటిఫై చేసి అన్ని తీయించాం. 5 లక్షల ఓట్ల పైన తీయించాం. అధికారికంగా ఆథరైజ్డ్గా ఇటు దొంగ ఓటు ఒక ఇంట్లో 100 ఉన్నాయి. ఈ ఒకే ఇంటి నెంబర్ మీద 200 ఉన్నాయి, 300 ఉన్నాయి. అవన్నీ ఏరించి తీయించాం. దానికి అనేక రకాలుగా మళ్ళీ జాయిన్ చేసేవారు. మళ్ళీ తీయించాం. మా ఉన్నాయి తీయించేస్తే కూడా మళ్ళీ జాయిన్ చేసాం. ఇంత కసరత్తు 3 ఏళ్ళు చేసాం. మీరు బుద్ధి లేదు, బుర్ర లేదు, అవివేకం కాబట్టి మీరు చూసుకోలేకపోయారు. మేము ఆథరైజ్డ్గా అఫీషియల్గా చేసాం. ఏంటి అంత నిర్బంధం ఉన్నా సరే మరి నువ్వు ఎందుకు చేసుకోలేకపోయా పని? ఇవాళ అబోదీబాబుని ఎడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదు ఉన్నప్పుడు, అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంగా ఆ పని మేము చేసాం. నువ్వే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేసుకోలేకపోయావు అంటే నిజంగా ఏం దొంగోట్లు అన్నమాట. అప్పుడు కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుంది. నీ అరాచకానికి అడ్డుకట్టేయాలనుకున్నారు. అసలు ఎక్కడ ఉందో లోపం అనుకున్నారు. ఇదిగో దొంగోట్లు 90 లక్షలు అంటే ఇంకో 10-20 లక్షలు తీసేయాలి. ఇంకా వాళ్ళు తీలేక చేతులు లాగేసి వదిలేసి ఉంటారు వాళ్ళు. అర్థమైందండి. ఓ పక్కన నీ అధికారులు, ఒక ఈడీ అధికారులు వస్తే వాళ్ళని అడ్డుకుని మీరు చేసిన శాస్త్రాలు చూసిన తర్వాత ఇక్కడ ఉన్న యంత్రాంగాన్ని ఎందుకు నమ్ముతారు కేంద్ర ప్రభుత్వం? డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం తీసుకొస్తారు. కొరోడా లాంటి కఠిన వైఖరాల నుంచి అధికారులు పెడతారు. అక్కడ మిలిటరీని దింపుతారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మేము అడిగాం కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలని. ఎందుకంటే అసలు అరాచకానికి భయం వేసి ఆ అవసరం రాలేదు. ఎందుకంటే తెలుగుదేశం సైనికులు సుక్షితులైన వాళ్ళు ఎవడొచ్చినా ఎదుర్కొన్నాడో ఎమ్మెల్యేనే లాగ్ బొమ్మ కొట్టారు. ఏంటండి మీరు ఆ చొరవేది మీది, ఆ ధైర్యం ఏది ఏంటి? మీరు దొంగలు కాబట్టి. అంతా అయిపోయిన తర్వాత మీ చేతకాక మీరు తప్పులు చేసి ఒక డాక్టర్ని అత్యాచారం చేసి చంపేస్తే నువ్వు ఎవరైపు ఉన్నావు? బాధితుల వైపున నిందితుల వైపున అనేటువంటి చూసిన తర్వాత ప్రజలు నిన్ను అసహించుకున్నారు. నిందితుల వైపు నిలబడ్డావు. నీకు ఎలాగ అధికారం ఉందని, నీకేం హక్కు ఉందని రాష్ట్రంలో అధికారం కోసడానికి? శారదా స్కాము ఎన్ని అన్నట్లు ఉన్న తర్వాత నువ్వు పైగా ఇవాళ కొత్తగా ఓడిపోలేదు కదా అధికారి మీద, సువేంద్ర అధికారి మీద. ఇవాళ కదా, లాస్ట్ టైం కూడా ఓడిపోయావు నువ్వు. కాబట్టి యు డిజర్వ్ ఇట్. నోరు మూసుకుని రాజీనామా చేసి పోవాలా. గౌరవంగా ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని చెప్పాలా. ఇది ఖచ్చితంగా ప్రజల తీర్పే. అక్కడ ఆనందోత్సవాలు చూసాం కదా. వలసలు మూటాముళ్ళు సర్దుకుని పోతున్నారు చూడు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఒకసారి చూడాలి, బోర్డర్ దగ్గర తొక్కిసలాట్ అయిపోతుంది. ఇవన్నీ మానేసి నేను రాజీనామా చేయను, ఓట్లు 100 సీట్లు దొబ్బేశారు, ఇలాంటి అదోకోరు చెప్తే ఆడంటాడో ఆటోమేటిక్గా నువ్వు రద్దయిపోద్ది. 7వ తారీఖుతో నీ అధికారం, నీ పదవి 7వ తారీఖు వరకు ఉంటుంది. ఆటోమేటిక్గా గవర్నరు, రాజ్యాంగం ప్రకారం గవర్నరు తన విచక్షణాధికారంతో ఎవరైతే ఎలక్టెడ్ ఉన్నారో ఖాళీ అయిపోయినట్టు. నీ 7వ తారీఖుతో నీ పదవి కట్ అయిపోతుంది. నీ మంత్రివర్గం అంతా కూడా ఆటోమేటిక్గా డిమాలిష్ అయిపోద్ది. కొత్తగా ఎవరు నెగ్గారో వాళ్ళు పిలుస్తాడు, వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే ముడ్డి పగిలిపోద్ది ఒక్కొక్కడికి. సువేంద్ర అధికారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏమండి, జాతీయ పార్టీలు వాళ్ళు ఇతనే అవుతాడని ఉండదు. వాళ్ళకు ఒక కమిటీలు, వాళ్ళతో ఒక ఇది లెక్క పత్రం ఇవన్నీ ఉంటాయి. అదే ప్రాంతీయ పార్టీ అనుకోండి, పలానా ఓటు ముఖ్యమంత్రి ఓట్లు చూసి అది వేస్తారు, అతను ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడికి అలా కుదరదు.
అర్థమైందండి? అయితే అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏమన్నా పెట్టచ్చు. 2 సార్లు ఓడిచ్చాడు మమతా బెనర్జీ. కాబట్టి ఆయనకి ఛాన్స్ ఇవ్వచ్చు. అది ఎన్నికల తీరు గురించి, మమతా బెనర్జీ విజయ్ వ్యవహార శైలి గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నీచపు రాజకీయాల గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన నరసింహ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.